అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన ట్రూత్ సోషల్ అకౌంట్ ద్వారా ఒక ఫోటోను పెట్టి అమెరికా ప్రజలకి ఒక విషయం తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ ఫోటో ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి కూడా ట్రంప్ పైన అనేక విమర్శలు వస్తున్నాయి. అతనికి విమర్శలు కొత్త ఏం కాదు, ఇంతకుముందు కూడా అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు ట్రంప్. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ నేపథ్యంలో కూడా అమెరికా సైనికుల నుంచి, అమెరికా ప్రజల దగ్గర నుంచి, తన రిపబ్లికన్ పార్టీ దగ్గర నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు ట్రంప్. సో తాజాగా ఈ ట్రూత్ సోషల్లో పెట్టిన ఫోటో అంటే నేనే దేవుణ్ణి, నేనే యేసు అన్నట్టుగా ఆ ఫోటో పెట్టాడు. ఒక ఎర్రటి తుండుని భుజాలపైన కప్పుకొని అతను చేతిలో ఒక వ్యక్తికి వైద్యం చేస్తున్నట్టు, హీలింగ్ చేస్తున్నట్టు, లజరస్ ఆయనకి వైద్యం చేస్తున్నట్టు, ఆ పక్కన కొంచెం చూస్తే డాక్టర్స్, ఇంకా కొంచెం చూస్తే అమెరికా సోల్జర్స్, అలాగే పైన యుద్ధ హెలికాప్టర్లు, వెనకేమో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇవన్నీ కూడా పెట్టి అంటే ఒక దేవుడు రూపంలో అమెరికాని మొత్తం కాపాడుతుంది నేనే అనే విషయాన్ని ప్రజలకి తెలియజేసేలాగా ఆ దేవుడి యొక్క అవతారం ఎత్తాడట్టు కూడా ట్రంప్ ఆ రకంగా ఆయన మాట్లాడి ఆ పోస్ట్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడంటే పాప్ లియో, ఈయన అమెరికాలోని క్రిస్టియన్ మత పెద్ద, ఇతనికి చాలా పాపులారిటీ ఉన్న వ్యక్తి. ఇతను చాలామంది ఇతన్ని ఫాలో అవుతారు. ఇతనితో ప్రేయర్ చేయించుకోవడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అతని దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, అటువంటి వ్యక్తులు. అంటే మనం కేఏ పాల్ గురించి ఎట్లయితే వింటామో అంతకి 10 రెట్లు ఎక్కువగా ఉన్న ఈ పాప్ లియో. సో రీసెంట్గా ఈ పాప్ లియో ట్రంప్ పైన ఏం వ్యాఖ్యలు చేశాడంటే, యుద్ధం వల్ల ప్రజలు చనిపోతున్నారు, శాంతిని మనం కోరుకోవాలి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో త్వరగా శాంతి చర్చలు ముగిసి ప్రజలు బాగుండాలి అంటూ కూడా ఆయన కోరుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వెంటనే ట్రంప్ ఇతను ఒక మూర్ఖుడు, ఇతనికి బుద్ధి లేదు, ఇతనికి తెలివి లేదు, ఇతను అసలు అమెరికాలోనే ఉంచకూడదు, ఒకవేళ నేనే గనక అధ్యక్షుడిని కాకపోతే ఇతను ఇప్పుడు ఏదైతే ఒక మత పెద్దగా ఉన్నారో పాప్లియో, అతని స్థానంలో నేను ఉండేవాడిని, ఇంకా చాలా మాట్లాడినారు. అవన్నీ కూడా ఇంగ్లీష్లో అన్నాడు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇలా అనేక రకాలుగా అతని పైన విమర్శలు అయితే చేశాడు ట్రంప్. సో ఇక ట్రంప్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇటు సైనికుల నుంచి, అటు ప్రజాపౌరుల నుంచి, అలాగే తన రిపబ్లికన్ పార్టీ నుంచి, ఇప్పుడు చూస్తే అమెరికాలో ఉన్న ఈ క్రిస్టియన్ మత పెద్దల దగ్గర నుంచి కూడా ట్రంప్కి విమర్శలు, వ్యతిరేకత వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు 25th అమెండ్మెంట్ ఆ సవరణ ఎప్పుడు జరుగుతుంది, అతని అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు తప్పిస్తారు, ఈ రకంగా చాలామంది కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అతని గురించి కొన్ని అమెరికా నగరాల్లో ధర్నా కూడా చేస్తున్నారు. సో మరి ఇక ట్రంప్ అధ్యక్ష పదవి త్వరలో ఊడిపోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తాను ఏం చెప్తే అదే చేయాలి. సైనికులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, దౌత్యవేత్తలు కావచ్చు, తను ఏం చెప్తే అదే మాట వినాలి. సో రీసెంట్గా అమెరికాకు సంబంధించిన కొంతమంది సైనికుల్ని, సుమారు 18 మందిని ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ టైంలోనే వాళ్ళందరినీ కూడా తీసేశాడు ట్రంప్. దీని గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది, అసలు పాప్ లియో చేసిన కామెంట్స్ ఏంటి, ట్రంప్ దాన్ని సీరియస్గా తీసుకుని తన ట్రూత్ సోషల్లో ఏమని పోస్ట్ చేశాడు అనే దాని గురించి ఒకసారి క్లియర్గా చూస్తే, సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కాథలిక్ చర్చ్, వాటికన్ సిటీపై తన విమర్శలను తీవ్రతరం చేశారు. పోప్ లియోపై విరుచుకుపడ్డారు. జీసస్గా తనను తాను ప్రకటించుకున్నారు ట్రంప్. అలాగే జీసస్గా ఆయన తరహాలో హీలింగ్ చేస్తున్నట్టు ఓ ఫోటోను చిత్రీకరించారు. అంటే హీలింగ్ అంటే వైద్యం. అలాగే దీన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లజారస్ను మరణం నుండి, లజారస్ అంటే కొత్త నిబంధన ప్రకారం, నాకు పెద్దగా ఐడియా లేదు కానీ కొత్త నిబంధన ప్రకారం చనిపోయిన వ్యక్తిని 4వ రోజు
యేసుక్రీస్తు ప్రభువారు తన్ని బ్రతికిస్తారు. సో అతని పేరు లజారస్. అతన్ని బ్రతికించిన యేసుక్రీస్తు ఉదాంతాన్ని పోలి ఉంది ఈ ఫోటో. ఇప్పుడు ఏదైతే అతను పోస్ట్ చేశాడో ఆ ఫోటో అలా ఉంది. జీసస్ ను తలపించేలా ఉన్నారు ట్రంప్. అలాగే పొడవైన వస్త్రాలు ధరించి భుజాలపై ఎర్రటి కండువాతో కనిపించారు. ఆయన ఎడమ చేతిలో ఒక కాంతిలాగా వెలుగుతున్న వస్తువుని పట్టుకున్నారు. అలాగే కళ్ళు మిరిమిట్లు గులిపే వెలుగు రేఖలు అందులో నుంచి ప్రసారిస్తున్నాయి. నిశ్చలంగా పడుకుని ఉన్న లజారస్ నుదుటిపై కుడి చేతిని పెట్టి ఆశీర్వచనం పలుకుతున్నట్లు డిజైన్ చేశారు ఈ ఫోటోని. అలాగే ట్రంప్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే జాతీయ పథకం అమెరికాకి సంబంధించింది. అలాగే సైనిక విమానాలు, యుద్ధ ఫైటర్ జెట్స్, వైట్ హౌస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అలాగే మరికొంతమంది దేవదూతల రూపాల్లో అమెరికన్ జవాన్లను కూడా ఇందులో పెట్టారు ఈ ఫోటోలో. అలాగే వేర్వేరు వర్గాలకు చెందిన ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్ ను జీసస్ గా కీర్తిస్తూ ఆయనకి ప్రార్థనలు చేస్తున్నట్టు రూపొందించారు ఈ ఫోటో. ఇదంతా కూడా ఏ టెక్నాలజీతో యూజ్ చేశారు. అమెరికన్స్ జీసస్ ని ఎట్లా అయితే వాళ్ళు ప్రేయర్ చేస్తారో ట్రంప్ కూడా అక్కడ అమెరికన్స్ అందరూ కూడా, అమెరికన్ ప్రజలందరూ కూడా ఆ రకంగా ప్రే చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఈ వార్ వల్ల అంటూ కూడా ఆ రకంగా ఆయన కామెంట్ చేసి అని ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ పోస్ట్ పెట్టారో ఇది వివాదాలకు కేంద్ర బిందువు అయింది. అనంతరం పోప్ లియోపై విమర్శలు చేశారు ట్రంప్. నేరాలపై బలహీన విధానాలను అనుసరిస్తానని వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాల వల్ల పోప్ పదవి ప్రభావితమైందని ఆరోపించారు. తాను అధ్యక్షుడు గనక ఎన్నుకోకపోయి ఉంటే పోప్ ఫ్రాన్సిస్ తర్వాత లియో బాధ్యతలు నేనే చేపట్టామని ట్రూత్ సోషల్లో ఆయన అన్నారు. ఇరాన్ అణు ఆయుధాల విషయంలో మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు ట్రంప్. అలాగే తాను దేశ ప్రజల మద్దతు అలాగే భారీ మెజారిటీతో ఎన్నికైనని, బలమైన శాంతి భద్రతలు, దూకుడు ఇక విదేశాంగ విధానాన్ని అనుసరిస్తానని తేల్చి చెప్పారు. తన పరిపాలనను సమర్థించుకున్నారు. పోప్ విదేశాంగ విధానం అత్యంత భయానకంగా ఉందని, తన అడ్మినిస్ట్రేషన్స్ పై భయపడుతున్నారని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. గతంలో చర్చి సేవలు నిర్వహించినందుకు ప్రీస్టులు, మత పెద్దలను అరెస్ట్ చేసినప్పుడు వాటికన్ ఎందుకు భయపడిందని ప్రశ్నించారు ట్రంప్. కాథలిక్ చర్చ్ కానీ ఇతర క్రైస్తవ సంస్థలకు కానీ అప్పుడున్న భయం గురించి పోప్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారని ఆయన ఈ రకంగా మాట్లాడారు. ఇక ఇతనితో పాటు పోప్ లియో సోదరుడు లియోస్ కూడా చాలా నేను అభిమానిస్తాను ఆ వ్యక్తిని, ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సపోర్టర్ అని ట్రంప్ తెలియజేశారు. ఇక లియోస్ అన్ని విషయాలను బాగా అర్థం చేసుకోగలడని, ఆ సామర్థ్యం లియోకి లేదని అన్నారు. ఇరాన్ అణు ఆయుధాలు ఉండడాన్ని సమర్థించే వెనిజులాపై దాడి చేయడాన్ని తప్పుగా భావించే పోప్ తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఇక లియో తనకు కృతజ్ఞుడినై ఉండాలని, తాను వైట్ హౌస్లో లేకపోతే లియో వాటికన్లో ఉండేవాడని, అక్కడ ఉండేవాడు కాదని స్పష్టం చేశారు. సో ఎప్పుడైతే ఈ రకంగా ట్రంప్ కామెంట్స్ చేశారో అప్పటి నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి ట్రంప్కి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఒక జీసస్ రూపంలో నేనే కాపాడుతున్న అమెరికాని అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నేనే దేవుణ్ణి, ఈ ప్రపంచానికి, ఈ అమెరికాకి నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆ రకంగా మాట్లాడితే అక్కడ ప్రజలు ఒప్పుకోరు. అసలు జీసస్ని అసలు ఏ రూపంలోని చూడరు వాళ్ళు. అలాంటిది నేనే దేవుణ్ణని ఒక ఎర్రటి కండువాతో, ఒక తెల్లని వస్త్రాలతో ఒక ఫోటోని తయారు చేసి అమెరికాని రక్షిస్తున్నాను అంటూ కూడా మాట్లాడిన ట్రంప్పై ఇప్పుడు చాలా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. మరి చూడాలి ఇది ఎటువైపుగా దారి తీస్తుంది అనేది. ఎందుకంటే అమెరికాలో మత పెద్దలపై ఎవరైనా సరే రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు చేస్తే అక్కడ ప్రజలు ఒప్పుకోరు. మరి ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశాడు, ఖచ్చితంగా అతనికి ఇబ్బంది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో గైస్, ట్రంప్ ఏదైతే చెప్పాడో, ట్రంప్ ఇప్పుడు పిక్ ఏదైతే అతను ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి, మీ కామెంట్స్ ఏంటి, దాని గురించి మాకు తెలియపరచండి.